మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఏపీ సర్కార్ 2 శుభవార్తలు అయితే తీసుకువచ్చిందండి. అయితే 2 పథకాలకు సంబంధించిన డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ పథకాలు ఏంటి, ఎంత అమౌంట్ జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రైతులు, మత్స్యకారులు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మత్స్యకారులకు మత్స్యకార్య భరోసా, రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు ప్రకటించారు. సో మనం కనుక గమనించినట్లయితే ఏప్రిల్ నుంచి మత్స్యకార్య భరోసా పథకానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ ఇచ్చారండి. ఏపీ ప్రభుత్వం మత్స్యకారులకు 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయనుంది. సముద్రంలో చేపల వేట నిషేధిత కాలంలో జీవన భృతి కోసం ఈ సాయం చేస్తున్నట్లు మంత్రి నిర్మలా రామానాయుడు వెల్లడించారు. ఏప్రిల్ నుంచే ఈ యొక్క సహాయం అయితే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అలాగే మనం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ గతంలో మనకు రైతు భరోసా పథకంగా ఉండేదండి. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చడం జరిగింది. అయితే ఎన్నికలలో భాగంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూస్తే రైతుల కోసం ప్రభుత్వం మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అమలు చేయనున్నారు అంటూ మనకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మే నెలలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు రీసెంట్గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులు ఈ నెల 24వ తారీఖున జమ చేస్తుండగా ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు జమ చేస్తారు అనుకున్నారు. అయితే ఈ పథకాన్ని మే నెలలో అయితే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయితే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. అయితే ఈ యొక్క 14,000 రూపాయలను 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఒకసారి చూసుకున్నట్లయితే రైతుల కోసం ప్రభుత్వం మే నెలలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున అందజేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని అయితే అమలు చేయనున్నారు. సో ఈ పథకాన్ని మనకు 20,000 రూపాయల్లో 14,000 రూపాయలను 3 విడతలుగా అయితే రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారు. సో ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకొని ఉంటారో, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకొని ఉంటారో అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి. అలాగే మనకు మరో అప్డేట్ వచ్చిందండి. జూన్ నెలలో సంబంధించి తల్లికి వందనం పథకాన్ని, అంటే గతంలో అమ్మఒడి పథకంగా ఉండేది, ఇప్పుడు తల్లికి వందనం పథకంగా పేరు మార్చడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నిర్మలా రామానాయుడు ప్రకటించారు. ఈ పథకం కింద స్కూల్కి వెళ్తున్న విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారందరికీ ఇవ్వకుండా ఒకరికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేసేవారు. 13,000 రూపాయలు జమ చేసేవాళ్ళు విద్యార్థుల తల్లుల ఖాతాలో. అయితే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు జమ చేస్తారండి. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులైతే జమ చేస్తారు. సో ఎవరైతే 75% హాజరు అనేది కలిగి ఉంటారో వారికి ఈ పథకం అయితే వర్తిస్తుంది.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. విద్యార్థులకు, రైతులకు, అలాగే మత్స్యకారులకు అంటే జాలరులకు అయితే ఈ పథకానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే తెలియజేశారు. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.